Hello guys, and now we are going to focus on criticism of fundamental rights. So please mute yourself, mute చేయండి. సో ప్రాథమిక హక్కులకు సంబంధించిన విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ విమర్శలు ఏమున్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెంటే. చాలా అంశాలను మనం నేర్చుకున్నాం ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. సో లైక్ ఆల్ ఆర్టికల్స్ గురించి చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసినాం, చాలా కాంప్రహెన్సివ్గా మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు వీటి గురించి కూడా మనం అంటే ఈ క్రిటిసిజం గురించి కూడా డిస్కస్ చేద్దాం. క్రిటిక్స్ ఏ విధంగా సమ్ క్రిటిక్స్ ఏ విధంగా ఈ యొక్క ఫండమెంటల్ని క్రిటిసిజం చేశారు అనే దాన్ని బట్టి చూద్దామని. సో లైక్ క్రిటిక్స్ ఇక్కడ మనకి వేరియస్ థింగ్స్ని అంటే వేరియస్ అంశాలుగా వివిధ రకాలుగా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ని అంటే క్రిటిసిజం చేయడం జరిగింది, విమర్శ చేయడం జరిగింది. అవన్నీ మనం వన్ బై వన్ చూద్దాం. ద ఫస్ట్ క్రిటిసిజం ఏంటి అంటే ఎక్సెసివ్ లిమిటేషన్. ఓకేనా? సో ఎక్సెసివ్ లిమిటేషన్, దట్ వాస్ ద ఫస్ట్ క్రిటిసిజం. దీని గురించి మనం మాట్లాడదాం, ఎక్సెసివ్ లిమిటేషన్ గురించి. అండ్ like there are many rules and many conditions, there are many limitations, అంటే there are many rules to like added to the fundamental rights, there are many conditions added to the fundamental rights. If you want to exercise your fundamental rights, you have to follow those kind of rules and limitations, then only you can enjoy your fundamental rights. అట్లా మనకి కొన్ని ఎక్సెసివ్ లిమిటేషన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి క్రిటిక్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి నో లైక్ ఎకనామిక్ అండ్ నో సోషల్ రైట్స్ అండి. సో నో సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్, ఈ యొక్క లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ దట్ లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్లో మనం వీ కెన్ ఓన్లీ సీ ద పొలిటికల్ రైట్స్, బట్ దెర్ ఆర్ నో సోషల్ అండ్ దెర్ ఆర్ నో లైక్ ఎకనామిక్ రైట్స్ అని చెప్పేసి కొంతమంది క్రిటిసిజం చేయడం జరిగింది. దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. ఓకే, సో థర్డ్ వన్ ఈజ్ లైక్ నో క్లారిటీ. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి క్లారిటీగా లేవు. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ లైక్ రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లైక్ ఇన్ ఏ అన్క్లియర్ వేలో లేకుంటే మనకి మోర్ దెన్ ఎక్కువ మీనింగ్స్ వచ్చే విధంగా అంటే కన్ఫ్యూజింగ్ వేలో ఐ వుడ్ సే. సో ఫండమెంటల్ రైట్స్ రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ఏ అన్క్లియర్ వే, ఇన్ ఏ లైక్ మనకి ఇందాక మీకు చెప్పినట్లు మోర్ దెన్ ఎక్కువ మీనింగ్స్ అంటే కన్ఫ్యూజింగ్ వేలో రాయడం జరిగింది. ఓకేనా? రైట్. అట్లా ఈ నో క్లారిటీ గురించి మనం మాట్లాడదాం. ఈ యొక్క క్రిటిసిజం ఎలా ఉంది అని చెప్పేసి. రైట్. నాట్ permanency, which means is the fourth criticism. So some critics said that fundamental rights are not permanent. సో వాటిని పర్మనెంట్ కాదవి, పార్లమెంట్ కర్టైల్ చేయవచ్చు, పార్లమెంట్ వాటిని అబ్రిగేట్ చేయవచ్చు అనే విధంగా ఉంది కాబట్టి ఇవి పర్మనెంట్ కాదు అని చెప్పేసి క్రిటిసిజం అనేది ఉంది. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. ఓకేనా? సో ఎమర్జెన్సీ టైంలో ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని స్టాప్ చేయడం అనేది కూడా క్రిటిసిజంగా క్రిటిక్స్ పేర్కొన్నారు. is the fifth one. Next అండి, లైక్ ఇట్ ఈస్ లైక్ ఎక్స్పెన్సివ్ రెమెడీ. అంటే ఏంటి? టు లైక్ ద వే ఇఫ్ యూ వాంట్ టు గెట్ బ్యాక్ యువర్ ఫండమెంటల్ రైట్స్, దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ మీరు తెచ్చుకోవాలి అనుకుంటే వైలేట్ అయినప్పుడు వాటిని ఎక్స్పెన్సివ్గా చాలా మనం చెప్పొచ్చు అండి. అట్లా కొంతమంది క్రిటిక్స్ ఫండమెంటల్ రైట్స్ని మళ్ళీ మీరు తిరిగి పొందాలి అంటే లైక్ అవి వైలేట్ అయినప్పుడు అవి చాలా ఎక్స్పెన్సివ్ వేలో ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకోవాలండి ఇక్కడ. రైట్. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లో మెన్షన్ చేయడం జరిగింది ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే ఎర్లీ అరెస్ట్, ముందస్తుగా అంటే లైక్ డిటైన్ చేయడం అనమాట. అంటే ప్రీ జైల్, ముందస్తుగా జైల్లో పెట్టడము అనేది ఒక క్రిటిసిజంగా మనం చూడవచ్చు. రైటా? నెక్స్ట్, నో లైక్ కన్సిస్టెంట్ ఫిలాసఫీ. రైటా? నో కన్సిస్టెంట్ ఫిలాసఫీ విచ్ మీన్స్ వాట్ అంటే లైక్ ఫండమెంటల్ రైట్స్ అనేవి డు నాట్ ఫాలో ద సింగిల్ ఐడియా, వన్ సింగిల్ రూల్. అంటే ఒక వన్ సింగిల్ ఫిలాసఫీని, వన్ సింగిల్ ఐడియాని ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒక ఫాలో అవ్వలేదు. అట్లా దీని కొంతమంది క్రిటిక్స్ నో కన్సిస్టెంట్ ఫిలాసఫీ అని చెప్పేసి మనకి క్రిటిసిజం చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద క్రిటిసిజం ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన విమర్శలు ఏంటి అంటే ఇవన్నీ విమర్శలు ఉన్నాయండి. ఇక్కడ మనకి ఒక 8 విమర్శల్ని చూడొచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. రైటా? ఫస్ట్, ఎక్సెసివ్ లిమిటేషన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, ఎక్సెసివ్ లిమిటేషన్స్. గైస్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ సబ్జెక్టివ్, which means what? If you want to enjoy your fundamental rights, you should follow the some kind of like limitations ni follow avali, some kind of restrictions ni follow avalsi untundi. Itla అంటే some kind of explanations ni follow avalsi untundi. Okay na? So they are immutable exceptions
if you want to get your fundamental rights, if you want to enjoy your fundamental rights, you should follow the immutable exceptions and restrictions, not only that qualifications and explanations. అంటే ఏంటి, మీ యొక్క ప్రాథమిక హక్కుల్ని మీరు ఎంజాయ్ చేయాలి అంటే నువ్వు ఏమేం ఫాలో కావాలి. ఈ యొక్క ఇమ్యూనబుల్ అంటే ఏంటండి, కౌంట్లెస్, మెనీ అంటే చాలా రకాల ఎక్సెప్షన్స్ని, రెస్ట్రిక్షన్స్ని, క్వాలిఫికేషన్స్ని, ఎక్స్ప్లెనేషన్స్ని మీరు ఫాలో అయితే తప్పితే మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని మీరు ఎంజాయ్ చేయలేరు. విచ్ మీన్స్ వాట్ అంటే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ పైన చాలా లిమిటేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. చాలా లిమిటేషన్స్ ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో అందుకే మనం ఏమన్నాము కూడా, ఎక్సెసివ్ లిమిటేషన్స్ అని చెప్పేసి మనం చెప్పినాం. అంటే ఇట్లా ఇన్ని రకాలుగా, అంటే నీ ఫండమెంటల్ రైట్స్ నువ్వు ఎంజాయ్ చేయాలి, నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే యూ షుడ్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్. అంటే అవి లిమిటేషన్సే కదా, అట్లా ఎక్సెసివ్ లిమిటేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అండి. అందుకే క్రిటిక్స్ ఏం చెప్పారంటే, గాయస్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గివింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ వన్ హ్యాండ్, ఒక చేతిలో ఫండమెంటల్ రైట్స్ పెడుతుంది, ఇన్ అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ టేకింగ్ బ్యాక్ దోస్ ఫండమెంటల్ రైట్స్. అంటే కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఒక చేతిలో పెట్టి ఇంకో చేతిలో తీసుకుంటుంది అని చెప్పేసి క్రిటిక్స్ ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని గ్రాంట్స్ వన్ హ్యాండ్, ఒక చేతిలో ఇస్తుంది ఫండమెంటల్ రైట్స్ ని, అండ్ టేక్ అవే అనదర్ హ్యాండ్. అంటే ఏంటండి, ఇక ఇచ్చినట్టే ఇచ్చింది ఒక పక్కన, ఇంకో పక్కన ఏంది ఇన్ని రకాల లిమిటేషన్స్ పెట్టేసి తీసుకుంటుంది అని చెప్పేసి క్రిటిక్స్ క్రిటిసైజ్ చేయడం జరిగింది. అంతేపాటు జస్పత్ రాయ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఏం చెప్పిందంటే, ఆ టాపిక్ అంటే పార్ట్ 3కి మీరు ఎందుకు ఫండమెంటల్ రైట్స్ అని పేరు పెట్టారు, వై డిడ్ యూ లైక్ కీప్ ద నేమ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, యూ డు నాట్ కీప్ ద నేమ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, యూ జస్ట్ కీప్ ద నేమ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ లిమిటేషన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ లిమిటేషన్స్ అని పేరు పెట్టండి. మీరు ప్రాథమిక హక్కులను పేరు పెట్టకండి, లిమిటేషన్స్ ఆన్ ఫండమెంటల్ అంటే ప్రాథమిక హక్కుల పైన పరిమితులు అని పేరు పెట్టండి, లేకపోతే ప్రాథమిక హక్కులు మరియు పరిమితులు అని పేరు పెట్టండి అని చెప్పేసి జస్పత్ రాయ్ గారు చెప్పడం జరిగింది అండి. సో జస్పత్ రాయ్ కపూర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్పినంటే, మీరు ప్రాథమిక హక్కులను పేరు పెట్టకురి, ఏమని పెట్టాలి, లిమిటేషన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అయినా పెట్టండి, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ అండ్ లిమిటేషన్స్ అని పెట్టండి అని చెప్పి ఆయన తన వేలో చెప్పడం జరిగింది అండి. ఒక రకంగా ఇట్ ఈస్ ఏ క్రిటిసిజం టు ద ఫండమెంటల్ రైట్స్. ఓకేనా. సో ఇది ఎక్సెసివ్ లిమిటేషన్స్ అనే కాన్సెప్ట్ లో భాగంగా మనం వీటన్నిటిని చూసినాం. అండ్ నౌ విల్ టు మూవ్ టు ద నో సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్. ఓకే. సో గైస్, in this list of the fundamental rights, in the list of the fundamental rights, when you focus on the list of the fundamental rights, one thing ante meeku you can only the list of the fundamental rights consists only the political rights, meeku రాజకీయ పరమైన హక్కులు మాత్రమే కనిపిస్తాయి. Can you see the social and economical rights? అంటే కొంతమంది క్రిటిక్స్ we didn't see the social rights and we didn't see the economical rights అని చెప్పడం జరిగింది. Which means guys, in other words, this list is not comprehensive, this list is not carrying all. ఆ లిస్ట్లో అన్ని క్యారీ లేవు, అన్ని ప్రతి ఒక్కటి లేవు. అంటే ఏమున్నాయి, ఓన్లీ ఆ లిస్ట్లో మనకి కనిపిస్తున్నాయి పొలిటికల్ రైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే మెయిన్లీ దట్ లిస్ట్ కన్సిస్ట్ ఓన్లీ పొలిటికల్ రైట్స్. ఆ యొక్క లిస్ట్లో మనకి పొలిటికల్ రైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ లిస్ట్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడ డిస్ప్లే అయినట్లు ద సోషల్ అండ్ ఎకనామికల్ రైట్స్ వాజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి మనకి క్రిటిక్స్ చెప్పినారు. నో ప్రొవిజన్స్, ఎలాంటి నిబంధనలు లేవు. దేనికి సంబంధించినవి, సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ కి సంబంధించిన నిబంధనలు ఏమైనా ఉన్నాయా, ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా లిస్ట్లో అంటే లేవు. ఓన్లీ దేనికి సంబంధించినవి ఉన్నాయి, ఓన్లీ ఈ యొక్క పొలిటికల్ రైట్స్ కి సంబంధించిన నిబంధనలే ఉన్నాయి. సో సమ్ thing is missing, some rights are missing, the rights related to the social, the rights related to the economic, these rights are missing in the fundamental right list, only political rights are available అని చెప్పేసి క్రిటిక్స్ క్రిటిసిజం చేశారు. Likewise, if you look at that, for example guys, మనకి ఇక్కడ మనకి సోషల్ రైట్స్, వన్ సెకండ్, సో జితేందర్ ఈ క్లాస్లో ఉన్నా, అయిపోగానే ఫోన్ చేస్తాను. ఓకే, రైట్ guys, so once you look at right to social security, okay na, so right to social security, so if you look at right to social security, ఇది మనకి సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ లో భాగంగా రైట్ టు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. మరి రైట్ టు సోషల్ సెక్యూరిటీ అనేది ఫండమెంటల్ రైట్ లిస్ట్ లో ఉందా? నో, ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్ లిస్ట్. అంటే ఏంటండి రైట్ టు సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి? సామాజిక భద్రతా హక్కు. అంటే right to get the help from the గవర్నమెంట్ దగ్గర నుంచి హెల్ప్ పొందే హక్కు. ఇఫ్ దెర్ ఈస్ ఎ నీడీ సిచ్యువేషన్, ఒక నీడీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం దగ్గర నుంచి హెల్ప్ పొందవచ్చు. మరి అలాంటి హక్కు అనేది మనకి ప్రాథమిక హక్కుల్లో ఉందా? ఇట్ వాజ్ నాట్ మెన్షన్, రైట్.
అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదా మనకి ఎప్పుడైనా సిక్ అయినప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి హక్కులు ప్రాథమిక హక్కుల్లో పెట్టలేదు అని చెప్పేసి. నెక్స్ట్ రైట్ టు వర్క్, పని హక్కు. పని హక్కు అనేది మనకి ప్రాథమిక హక్కుల్లో ఉందా? లేదు. సో ఇది కూడా పెట్టలేదు. అంటే రైట్ టు ఎంప్లాయ్మెంట్, ఉపాధి హక్కు, అంటే ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది దీంట్లో ఉందా? లేదు. అదేవిధంగా రైట్ టు రెస్ట్ అండ్ రైట్ టు లీజర్. రైట్ టు రెస్ట్, రైట్ టు టేక్ రెస్ట్ కానీ, అండ్ రైట్ టు ఎంజాయ్ యువర్ లీజర్ టైమ్, రైట్ టు ఎంజాయ్ యువర్ ఫ్రీ టైమ్. రైట్ టు రెస్ట్ ఆర్ రైట్ టు ఎంజాయ్ యువర్ ఫ్రీ టైమ్, దట్స్ కాల్డ్ లీజర్. సో ఇవి మరి ప్రాథమిక హక్కుల్లో మెన్షన్ చేశారా అంటే, ఇలాంటి ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఇలాంటి సోషల్ అండ్ ఎకనామికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ రైట్స్ ఆర్ నాట్ మెన్షన్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఓన్లీ పొలిటికల్ రైట్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి క్రిటిక్స్ కామెంట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్ అండి. సో అయితే ఈ సోషల్ అండ్ ఎకనామికల్ రైట్స్ అనేవి ఎక్కడ అంటే, దీస్ రైట్స్ ఆర్ అవైలబుల్. ఈ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ అనేది మనకి కొన్ని దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. సో దీస్ రైట్స్ ఆర్ అవైలబుల్ ఎక్కడ సార్? కొన్ని అంటే ఇక్కడ లైక్ మోడ్రన్ డెమోక్రటిక్ కంట్రీస్లో, లేదా అడ్వాన్స్డ్ డెమోక్రటిక్ కంట్రీస్లో. అడ్వాన్స్డ్ అంటే ఏంటంటే డెవలప్డ్ డెమోక్రటిక్ కంట్రీస్, రిచ్ డెమోక్రటిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ, ఇక్కడ మీకు ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్లో ఇలాంటి సోషల్ అండ్ ఎకనామికల్ రైట్స్ కూడా మెన్షన్ చేయబడి ఉన్నాయి. అక్కడే కాదు, అంటే పూర్వపు ఓల్డ్ అంటే ఫార్మర్ రష్యాలో కావచ్చు, ఫార్మర్ చైనాలో కావచ్చు, ఇక్కడ సోషలిజాన్ని ఫాలో అవుతారు. సోషలిజం ఫాలో అయ్యే పూర్వపు రష్యా అండ్ చైనాలో కూడా ఈ యొక్క రైట్స్ అనేవి, సోషల్ అండ్ ఎకనామికల్ రైట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో సోషలిస్టిక్ కాన్స్టిట్యూషన్స్ లైక్ ఎర్స్ట్వైల్ యుఎస్ఎస్ఆర్ అండ్ చైనాలో వీటిని మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క అడ్వాన్స్డ్ డెమోక్రటిక్ కంట్రీస్లో కూడా సోషల్ అండ్ ఎకనామికల్ రైట్స్ ఉన్నాయి, కానీ మన ఫండమెంటల్ రైట్స్లో అవి లేవు. సో ఇట్లా క్రిటిక్స్ దాన్ని లైక్ విమర్శించడం జరిగింది ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్. దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఓకే, రైట్. And next one is no clarity. Yes guys, as I mentioned, the fundamental rights are mentioned in the constitution. The fundamental rights are written in the constitution like in a confusing way, in a unclear way. అంటే ఒక అన్క్లియర్ వేలో, కన్ఫ్యూజింగ్ వేలో ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని రాశారు కాన్స్టిట్యూషన్ లో అని చెప్పేసి, అందుకే మనం ఏమంటున్నాం నో క్లారిటీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఏంటండి, ద ఫండమెంటల్ దే స్టేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వేగ్ and indefinite and ambiguous. Okay, so fundamental rights stated in the constitution vague అంటే ఏంటంటే not exactly. Okay, and indefinite అంటే not specific. వేగ్ బోలేతో నాట్ స్పెసిఫిక్ గా వాటిని పేర్కొనలేదు, అండ్ నాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్ గా వాటిని పేర్కొనలేదు, అండ్ అంబిగ్యూస్ గా ఉన్నాయి అవి. అంబిగ్యూస్ అంటే ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ మీనింగ్స్, అంటే ఒకదానికి చాలా రకాల మీనింగ్స్ వచ్చే విధంగా, మనల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఈ యొక్క ప్రాథమిక హక్కులు ఉన్నాయి, అందుకే వాటిలో క్లారిటీ లేదు అని చెప్పేసి క్రిటిక్స్ వాటిని క్రిటిసిజం చేయడం జరిగింది. ఓకే, రైట్ అండి. సో అట్లా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్లో మనకి కొన్ని ఫ్రేజియాలజీని, కొన్ని వర్డ్స్ని మనం పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ సీ ద పబ్లిక్ ఆర్డర్, అదేవిధంగా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి, అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. సో లైక్ దట్ మైనారిటీస్ అంటే పబ్లిక్ ఆర్డర్ కావచ్చు, లైక్ వన్స్ అగైన్ గైస్ ఐఎమ్ రిపీటింగ్, దీస్ పబ్లిక్ ఆర్డర్ అండ్ మైనారిటీస్ అండ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఈ యొక్క టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ దీస్ టర్మ్స్ ఆర్ నాట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల్లో ఈ యొక్క అంశాలన్నిటినీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకే మనం ఏంటంటే నో క్లారిటీ, వాటికి సంబంధించిన క్లారిటీ అనేది ప్రాపర్గా లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలా. క్లియర్ గైస్, రైట్. సో యు నో వాట్ సార్, the language which was used in the constitution, especially in the fundamental rights also, that is very difficult to understand. The language is very complicated to understand for the common people. It is a comprehension of the behind the comprehension of the common man, which means what, beyond the comprehension of the common man యొక్క అండర్స్టాండింగ్ లెవెల్కి దాటిపోయి ఆ యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఈ యొక్క లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంది, చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఇక సాధారణ వ్యక్తుల్లోనే అర్థం చేసుకోలేరు ఈ యొక్క లాంగ్వేజ్ని. అట్లా ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి క్రిటిక్స్ చెప్పారు. అయితే వాళ్ళు ఏం చెప్పారు ఇంకా క్రిటిక్స్ అంటే, యా దట్స్ ట్రూ, లైక్ ఒక కామన్ మ్యాన్ ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని కానీ ఫండమెంటల్ రైట్స్ని కానీ అర్థం చేసుకోవడం అనేది వెరీ డిఫికల్ట్. బట్ వన్ ఆఫ్ ద ఐవర్ జెన్నింగ్ సెడ్, ఇట్ ఈస్ ఏ లాయిడ్స్ ప్యారడైజ్.
అంటే న్యాయవాదులకి స్వర్గం లాగా ఉంటుంది ఒక కాన్స్టిట్యూషన్. వై హీ సెడ్ లైక్ దట్? ఎందుకు చెప్పిండని ఆయన న్యాయవాదులకు స్వర్గం అని చెప్పేసి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లాయర్స్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ కాన్స్టిట్యూషన్ బికాస్ అంటే వాళ్ళకి నచ్చిన విధంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన విధంగా దాన్ని లైక్ ఆర్గ్యూ చేసుకోవచ్చు. అట్లా లాయర్స్కి అనుకూలంగా ఉంది కాబట్టి లాయర్స్ విల్ ఫీల్ హ్యాపీ బికాస్ దట్ ఈస్ ఎ లాయర్స్ ప్యారడైజ్ అండ్ లాయర్స్కి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది క్రిటిసిజం చేయడం జరిగింది. క్లియర్ గైస్? రైట్. అండ్ నెక్స్ట్ వన్, నో పర్మనెన్సీ. యా, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ పర్మనెంట్. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి పర్మనెంటా, శాశ్వతంగా ఉంటాయా? సో అండి, దే ఆర్ నాట్ సాక్రోసెంట్ అండ్ దే ఆర్ నాట్, అవి అంటే శాశ్వతమైనవి కావు. దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ సాక్రోసెంట్ ఆర్ immutable. Immutable means what? Immutable means what, guys? Immutable can't be changed. You can't change the fundamental rights. No, Parliament can curtail it. Parliament can abrogate the fundamental rights. So Parliament ఏం చేయొచ్చండి? పార్లమెంట్ వాటిని కర్టేల్ అంటే అవసరం అనుకుంటే పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని క్యాన్సిల్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు, అవసరం అనుకుంటే రిమూవ్ కూడా చేయవచ్చు. అందుకే పార్లమెంట్ కెన్ కర్టేల్ అండ్ అబాలిష్ ద ఫండమెంటల్ రైట్స్. అందుకే పార్లమెంట్ మన సాక్రోసెంటా అంటే సాక్రోసెంట్ ఏంటండి? అంటే ప్రాథమిక హక్కుని టచ్ చేయడానికి అసలు వీల్లేదా? దే ఆర్ సాక్రెడ్, దే ఆర్ మోస్ట్ హోలీ థింగ్స్. అంటే నువ్వు టచ్ చేయకుండా పరమ పవిత్రంగా అవి అలానే ఉంటాయా? లేదు, వాటిని టచ్ చేయడం జరుగుతుంది, వాటిని తీసివేయడం జరుగుతుంది, వాటిని తగ్గించడం జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ పార్లమెంట్ చేస్తుంది. కాబట్టి దే ఆర్ నాట్ పర్మనెంట్ అని చెప్పేసి కొంతమంది క్రిటిసిజం చేయడం జరిగింది ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. రైట్, ఓకే. సో మరి బాగానే ఉంది ఈ యొక్క క్రిటిసిజం. అయితే ఈ క్రిటిసిజం మూలాన వాళ్ళు ఏమంటున్నారంటే క్రిటిక్స్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్ట్ బికమ్ ఏ ప్లే టూల్, అంటే పప్పెట్ లాగా మారిపోయాయంట. ఎవరి చేతిలో? పొలిటీషియన్స్ చేతిలో. సో ఫండమెంటల్ రైట్స్ జస్ట్ బికమ్ ఏ ప్లే టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఇఫ్ దే ఎంజాయింగ్ ద మెజారిటీ ఇన్ ద పార్లమెంట్లో ఎవరైతే మంచి మెజారిటీతో ఎంజాయ్ చేసిన పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళ చేతిలో ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒక పప్పెట్ లాగా, ఒక ప్లే టూల్ లాగా మారిపోయాయి అని చెప్పేసి మనకి క్రిటిక్స్ అనేవాళ్ళు క్రిటిసిజం చేయడం జరుగుతుంది. రైట్ అండి. సో అయితే దీన్ని అంటే ఈ యొక్క కర్టేల్ని, ఫండమెంటల్ రైట్స్ని తగ్గించడాన్ని కానీ లేదా ఫండమెంటల్ రైట్స్ని అబ్రోగేట్ చేయడం కానీ వాటిని తగ్గించడానికి జుడిషియరీ ఒక కాన్సెప్ట్ని ఇన్నోవేట్ చేయడం జరిగింది అండి. ఓకేనా? జుడిషియరీ ఒక కాన్సెప్ట్ని ఇన్నోవేట్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంట్ ఏం చేస్తుంది? పార్లమెంట్ ఈజ్ లైక్ మనకి పార్లమెంట్ అనేది ఈ యొక్క ప్రాథమిక హక్కులని కర్టేల్ చేయడానికి, అంటే బేసిక్ స్ట్రక్చర్ని నువ్వు డ్యామేజ్ చేయకూడదు అని చెప్తుంది అనమాట. అంటే జుడిషియరీ ఏం చెప్తుంది? మై డియర్ పార్లమెంట్, యూ కెన్ కర్టేల్ ఇట్, యూ కెన్ అబ్రోగేట్ ద ఫండమెంటల్ రైట్స్, బట్ యూ కెనాట్ కర్టేల్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అంటే ఇక్కడ పార్లమెంట్ దేన్ని ఇన్నోవేట్ చేసింది? జుడిషియరీ దేన్ని ఇన్నోవేట్ చేసింది? ఇక్కడ ద జుడిషియరీ ఇన్నోవేటెడ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్. జుడిషియరీ ఇక్కడ ఇన్నోవేట్ చేసింది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్. అంటే బేసిక్ స్ట్రక్చర్ యొక్క మౌలిక స్వరూప సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మనకి ఈ యొక్క జుడిషియరీ అనేది ఇన్నోవేట్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద ఓన్లీ లిమిటేషన్ ఫర్ ద అథారిటీ ఆఫ్ ది పార్లమెంట్ ఫ్రమ్ కర్టేలింగ్ అండ్ ఫ్రమ్ అబ్రోగేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని కర్టేల్ చేయకుండా, అబ్రోగేట్ చేయకుండా ఒక లిమిటేషన్ విధించే పవర్ ఏంటి అంటే డాక్ట్రిన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్. అది ఎవరు ఇన్నోవేట్ చేశారు? జుడిషియరీ ఇన్నోవేట్ చేయడం జరిగింది. క్లియర్ గైస్? రైట్. అంటే ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఇట్ ఈస్ ద రూల్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసే ఒక రూల్ వంటిది. ఇట్ ఈస్ ద రూల్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. ఇక్కడ కూడా పార్లమెంట్ ఏం చేయొచ్చు? నేను ఇందాక చెప్పిన కెన్ కర్టేల్ అండ్ అబాలిష్ ద ఫండమెంటల్ రైట్స్. అవును కదా? మనకి 1978లో రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ యొక్క రైట్ టు ప్రాపర్టీని తీసేసి దాన్ని ఇప్పుడు లీగల్ రైట్గా, కాన్స్టిట్యూషన్ రైట్గా మార్చడం జరిగింది. అంటే పార్లమెంట్ తీసేయచ్చు, వాటిని టచ్ చేయవచ్చు. ఈ విధంగా నో పర్మనెన్సీ, అవి నాట్ పర్మనెంట్ అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం జరిగింది. రైట్ గైస్? నెక్స్ట్ సస్పెన్షన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. రైట్. ప్రాథమిక హక్కుల్ని ఎమర్జెన్సీస్ టైంలో సస్పెండ్ చేస్తున్నారు. So for example, all fundamental rights are suspended during the national emergency except 20 and 21 articles. Except 20 అంటే ఏంటంటే no double punishment ఇది 20 అండ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ 21. ఈ రెండు ఆర్టికల్స్ మినహాయిస్తే
in the during the national emergency time, all fundamental rights can be stopped. అన్ని ప్రాథమిక హక్కులు అనేది స్టాప్ చేయబడతాయి. ఎక్సెప్ట్ 2021 మినహాయిస్తే అన్ని కూడా ఏం చేస్తున్నాయి, మీరు కోర్టుకు వెళ్లకుండా మీ ప్రాథమిక హక్కులు వైలేట్ అయినా సరే మిమ్మల్ని కోర్టుకు వెళ్ళి కోర్టులో నుంచి మీ ప్రాథమిక హక్కుల్ని ఎన్ఫోర్స్ చేసుకోకుండా ఆపేస్తుంది. ఎప్పుడు? డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ టైం. ఓకేనా? రైట్ అండి. సో ఇది ఒక్క 20-21 మినహాయిస్తే అన్ని కూడా స్టాప్ చేయబడతాయి నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. అయితే ఇక్కడ గైస్ దిస్ ప్రొవిజన్ ఏదైతే ఉందో, సస్పెన్షన్ ఆఫ్ ద డ్యూరింగ్ ఎమర్జెన్సీస్, ఫండమెంటల్ రైట్స్ని ఎమర్జెన్సీ టైంలో సస్పెన్షన్ చేసే ప్రొవిజన్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది తెలుసా? దిస్ ప్రొవిజన్ డోస్ కట్స్ ఎట్ ద రూట్స్ ఆఫ్ ద డెమోక్రటిక్ సిస్టమ్. సో ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క రూట్స్ని కట్ చేస్తుంది. ఎలా కట్ చేస్తుంది అంటే ప్లేసింగ్ ద రైట్స్ ఆఫ్ ద ఇన్నోసెంట్ పీపుల్ కంటిన్యూస్ జియోపాడీ. కంటిన్యూస్ జియోపాడీ అంటే ఆల్వేస్ ఒక డేంజర్స్లో, అంటే మిలియన్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ యొక్క రైట్స్ని, హక్కులని, మిలియన్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ యొక్క హక్కులని డేంజర్లో పెట్టడం ద్వారా ఈ యొక్క అంటే ప్రొవిజన్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రొవిజన్ అనేది మిలియన్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్స్ యొక్క రైట్స్ని డేంజర్లో పెట్టడం ద్వారా డెమోక్రటిక్ సిస్టమ్ యొక్క రూట్స్ని కట్ చేస్తుంది అని చెప్పేసి క్రిటిక్స్ దాన్ని అంటే విమర్శించడం జరిగింది, క్రిటిసైజ్ చేయడం జరిగింది. క్లియర్ అండి? రైట్. సో మొత్తానికి క్రిటిక్స్ ఏం చెప్పారంటే, అరే ఊకోతి గమ్మునుండును, ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ గైస్, ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆల్ ద టైమ్. ప్రతి టైంలో వాటిని ఎంజాయ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంది, ద ఫండమెంటల్ రైట్ షుడ్ బి ఎంజాయబుల్ ఎట్ ఎవ్రీబడి అట్ ఎనీ టైం. కానీ ఇక్కడ ఎమర్జెన్సీ టైంలో ఉండదు, నో ఎమర్జెన్సీ టైంలో వాటిని ఎంజాయ్ చేసేది. ఇట్లా ఎమర్జెన్సీ నో ఎమర్జెన్సీ కాదు, ఏ టైంలో అవి ఎంజాయబుల్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి క్రిటిక్స్ చెప్పడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్, ఎక్స్పెన్సివ్ రెమెడీ. రైట్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్, హూ విల్ ఇంటర్ఫియర్ యువర్ ఫండమెంటల్ రైట్స్? మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఎవరు ఇంటర్ఫియర్ చేస్తారండి? మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని అంటే కొంచెం ఆగమాగం చేసేది ఎవరు చేస్తారు? యూజువల్లీ పార్లమెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ చేస్తుంది. దెర్ ఈజ్ ఏ లైక్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఈ రెండు మన ఫండమెంటల్ రైట్స్ని కొంచెం ఆగమాగం చేయడానికి రెడీగా ఉంటాయి. మరి అప్పుడు అట్లా ఆగమాగం కాకుండా వాటిని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? హూ ఇస్ ద ప్రొటెక్టర్ అండ్ డిఫెండర్ హూ విల్ కీప్ యువర్ ఫండమెంటల్ రైట్స్ సేఫ్? దట్ ఈస్ ద జుడిషియరీ. ఓకేనా? రైట్. సో జుడిషియరీ ఈస్ ద రెస్పాన్సిబుల్ టు డిఫెండింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఫండమెంటల్ రైట్స్. మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కానీ మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని సేవ్ చేసేది కానీ ఎవరు? జుడిషియరీ బోలే తో క్యా హై, లైక్ జడ్జెస్ కావచ్చు ప్లస్ అడ్వకేట్స్ కావచ్చు, అట్లా సిస్టమ్ అంతా మీ యొక్క ప్రాథమిక హక్కులు ప్రొటెక్ట్ చేయడానికి పనికి వస్తుంది. మరి మీ యొక్క ప్రాథమిక హక్కుని ఇంటర్ఫిరెన్స్ చేసేది ఎవరు? యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, లెజిస్లేచర్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. ఈ రెండింటి నుంచి మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఇంటర్ఫరెన్స్ కాకుండా కాపాడేది జుడిషియరీ. మరి జుడిషియరీ కాపాడుతుంది కదా, మరి ద జుడిషియరీ ప్రాసెస్ ఇస్ టూ మచ్ ఎక్స్పెన్సివ్. మీరు ఒక సుప్రీంకోర్టు లైక్ అడ్వకేట్ని హైర్ చేసుకొని మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్సబుల్ చేయించుకోవాలనుకున్నా the paper work కావచ్చు, ఆ యొక్క ప్రాసెస్ కావచ్చు, ఇట్ ఈస్ టూ మచ్ ఎక్స్పెన్సివ్. సో గైస్, దట్ ఈస్ ద థింగ్. సో జుడిషియల్ ప్రాసెస్ ఇస్ టూ మచ్ ఎక్స్పెన్సివ్, చాలా చాలా కాస్ట్లీ వ్యవహారము. మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు ఫిక్స్ యువర్ ఫండమెంటల్ రైట్స్, ఇఫ్ యూ వాంట్ టు రీస్టోర్ యువర్ ఫండమెంటల్ రైట్స్ అగైన్, దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. రైట్. సో అందుకే ఇది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కాబట్టి దిస్ హిండర్స్ ద కామన్ మ్యాన్. హిండర్స్ అంటే ఏంటి? ఇట్ స్టాప్స్ ద కామన్ మ్యాన్. ఒక సాధారణమైన వ్యక్తిని స్టాప్ చేస్తుంది అండి. స్టాప్స్ ద కామన్ మ్యాన్ గెట్టింగ్ హిజ్ రైట్స్ ఎన్ఫోర్స్డ్ త్రూ ద కోర్ట్స్. కోర్టుల ద్వారా తిరిగి తన యొక్క ప్రాథమిక హక్కుల్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ఈ యొక్క ఎక్స్పెన్సివ్ అనేది కామన్ మ్యాన్ని స్టాప్ చేస్తుంది, తన యొక్క హక్కులని తిరిగి పొందుకోకుండా, న్యాయస్థానాల ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోనీయకుండా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా క్రిటిక్స్ ఏం చెప్పారంటే, ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాతకి క్రిటిక్స్ సైడ్ వన్ థింగ్. క్రిటిక్స్ ఏం చెప్పారు? ఈ యొక్క మొత్తం వ్యవహారం చూసిన తర్వాతకి వాళ్ళకి ముచ్చట చెప్పారు. ఏం ముచ్చట అంటే, అయ్యా దిస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ రిచ్ పీపుల్ రైట్స్ లాగా ఇవి కనిపిస్తున్నాయి. ఇండియన్ సొసైటీ ఓన్లీ దీస్ రైట్స్ ఆర్ బెనిఫిటింగ్ ఫర్ ద ఓన్లీ రిచ్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్కి మాత్రమే ఈ యొక్క హక్కులు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పింది. క్రిటిక్స్ రైట్స్ బెనిఫిట్ మెయిన్లీ
మెయిన్గా ఈ యొక్క రైట్స్ అనేవి ఎవరికి బెనిఫిట్ అవుతున్నాయి? రిచ్ సెక్షన్కి బెనిఫిట్ అవుతున్నాయి ఇండియన్ సొసైటీలో. ఇట్ డజంట్ కేర్ అబౌట్ ద పూర్ సెక్షన్ అవి కేర్ చేయట్లేవు. ఎందుకంటే రిచ్ సెక్షన్ దగ్గరనే పైసలు ఉంటాయి, వాళ్ళు ఈ యొక్క ప్రాసెస్ని వాళ్ళు లైక్ ఎఫర్డబుల్ చేయగలుగుతారు, వాళ్ళు వాళ్ళ హక్కుల్ని పొందడానికి అవకాశం ఉంది. పూర్ పీపుల్కి ఇది లేదు అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్. దిస్ ద 7th వన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందస్తు నిర్బంధం. యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, ఎర్లీ అరెస్ట్ అంటే ఏంటి? గవర్నమెంట్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిమ్మల్ని ఏదో చేస్తారు అని చెప్పేసి, యూ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ రాంగ్ బట్ యూ మే డూ రాంగ్ అని చెప్పేసి మిమ్మల్ని ముందస్తుగా నిర్బంధించే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ప్రివెంటివ్ డిటెన్షన్. రైట్. మరి గాయస్ ఇది మనకి ఈ యొక్క దిస్ ప్రొవిజన్, ద ప్రొవిజన్ ఆఫ్ ది ప్రివెంటివ్ డిటెన్షన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ది ఆర్టికల్ 22. ఆర్టికల్ 22లో ఉన్న మనకి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనే ప్రొవిజన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ టేక్స్ అవే ద స్పిరిట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? ఈ యొక్క క్రిటిక్స్ ఏం చెప్పారంటే ప్రొవిజన్ ఆర్టికల్ 22లో ఉన్న ప్రివెంటివ్ డిటెన్షన్ అనే ప్రొవిజన్ ఏదైతే ఉందో దిస్ టేక్స్ అవే ద స్పిరిట్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. విచ్ మీన్స్ వాట్? స్పిరిట్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? సో దిస్ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఇది ఫండమెంటల్ రైట్స్ యొక్క రియల్ మీనింగ్ని, ఫండమెంటల్ రైట్స్ యొక్క పర్పస్ని ఇది తీసివేసే విధంగా ఉంది ఈ యొక్క ప్రివెంటివ్ డిటెన్షన్ అనే ప్రొవిజన్ అని చెప్పేసి క్రిటిక్స్ మెన్షన్ చేయడం జరిగింది. రైటా? ఓకే గాయస్, ఈ ప్రొవిజన్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనే ప్రొవిజన్ ఏదైతే ఉందో ఇట్ కన్ఫర్ట్స్, ఇది ఇస్తుందండి, ఇట్ గివింగ్ ద ఆర్బిటరీ పవర్స్ టు ద స్టేట్కి ఏకపక్షమైన అధికారాలను ఇస్తుంది ఈ యొక్క ప్రొవిజన్. నెగేట్స్ ద ఇండివిజువల్ లిబర్టీని అంటే మీ యొక్క పర్సనల్ లిబర్టీని ఇది నెగేట్స్ అంటే క్యాన్సిల్ చేస్తుంది. అంటే దిస్ ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రొవిజన్ ఆర్బిటరీ పవర్స్ ఏమో స్టేట్కి ఇస్తుంది, మీ యొక్క ఇండివిజువల్ లిబర్టీని క్యాన్సిల్ చేస్తుంది అని చెప్పేసి క్రిటిక్స్ పేర్కొన్నారు. రైట్. సో దిస్ ఈస్ ద థింగ్. సో గైస్ ఐ వుడ్ సే వన్ థింగ్, ఈ ప్రొవిజన్ ఈజ్ జస్టిఫైయింగ్ సంథింగ్. అంటే ఇది జస్ట్ ప్రూఫింగ్ ద క్రిటిసిజం. క్రిటిక్స్ చేసే ఒక క్రిటిసిజానికి ఇది జస్టిఫై చేస్తుంది, ప్రూఫ్ చేస్తుంది. ఎందుకు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ డీలింగ్ విత్ దట్. ఏం డీల్ చేస్తుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద మోర్ డీల్ విత్ ద రైట్స్ ఆఫ్ ద స్టేట్ అగైనెస్ట్ ద ఇండివిజువల్ దాన్ విత్ ద రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ అగైనెస్ట్ ద స్టేట్. దీన్ని జస్టిఫై చేసే విధంగా ఈ యొక్క నిబంధన ఉంది అని చెప్పేసి క్రిటిక్స్ చెప్పారు. అంటే ఇప్పుడు ఇదేంటి? రైట్స్ ఆఫ్ ద స్టేట్ అగైనెస్ట్ ద ఇండివిజువల్ అంటే ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని డీల్ చేస్తుంది? ఇండివిజువల్స్కి అగైనెస్ట్గా స్టేట్కి రైట్స్కి ఇస్తుంది. అంటే ఇండివిజువల్స్కి, వ్యక్తులకి వ్యతిరేకంగా రాజ్యానికి, ప్రభుత్వానికి హక్కులను ఇస్తుంది. అట్లా కాకుండా ఎట్లా మనకి రైట్స్ ఎట్లా ఉండాలి? రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ అగైనెస్ట్ ద స్టేట్ అంటే స్టేట్కి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండివిజువల్స్కి హక్కులు ఇవ్వాలి, కానీ అట్లా ఇవ్వకుండా ఇండివిజువల్స్కి వ్యతిరేకంగా ప్రభుత్వానికి హక్కులు ఇచ్చే విధంగా ఈ యొక్క రాజ్యాంగం అనేది డీల్ అవుతుంది. దాన్ని ఈ నిబంధన మనకి మంచిగా ప్రూఫ్ లాగా పనికొస్తుంది, అది ఆ నిబంధన అది జస్టిఫై చేస్తుంది అని చెప్పేసి మనకి క్రిటిక్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా గైస్? రైట్. అయితే సార్ దిస్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ లుక్ ఎట్ like no democratic country in the world, if you look at most of the democratic country in the world, they did not allow this rule in their constitution. ఈ యొక్క రూల్ని అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనే కాన్సెప్ట్ని కానీ ద రూల్ ఆఫ్ ద ప్రివెంటివ్ డిటెన్షన్ వాజ్ నాట్ అలౌడ్ ఇన్ దేర్ కాన్స్టిట్యూషన్స్ ఎనీ డెమోక్రటిక్ కంట్రీ ఎక్సెప్ట్ ఇండియా. సో ఇన్ ఇండియా అండర్ ఆర్టికల్ 22 this rule was mentioned in the constitution, in the fundamental rights. Clear guys? Right. This is the preventive detention, 7th one. Next, no consistent philosophy. This is the 8th one. No consistent philosophy, which means what? Guys, like fundamental rights ni meer chusnatlaite, if you look at the fundamental rights did not follow the one particular rule, one particular idea. ఒక పర్టికులర్ రూల్ని, ఒక పర్టికులర్ ఐడియాని అవి ఫాలో అవ్వలేదు. ఒక కన్సిస్టెంట్ ఫిలాసఫీ అనేది వాటికి లేదు అని చెప్పేసి మనకి క్రిటిక్స్ చెప్పడం జరిగింది. సో దిస్ చాప్టర్, ఫండమెంటల్ రైట్స్ చాప్టర్, ఈజ్ నాట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ ఫిలాసఫికల్ ప్రిన్సిపల్. ఇది ఏ యొక్క అంటే ఒక రూల్ని, ఒక ఎనీ ఫిలాసఫికల్ ప్రిన్సిపల్, ఒక రూల్ని, ఒక ప్రాపర్ రూల్ని, వన్ సింగిల్ రూల్ని ఇది ఫాలో అయినట్లుగా. సో
ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ ఇట్ డిడ్ నాట్ ఫాలో ద వన్ సింగిల్ రూల్ అండ్ వన్ సింగిల్ ఐడియా అని చెప్పేసి క్రిటిసిజం చేశారు. దాంతో పాటుగా మనకి ఐవర్ జెన్నింగ్స్ గారు అండి, ఐవర్ జెన్నింగ్స్ గారు ఒక ముచ్చట చెప్పారు. సో ఐవర్ జెన్నింగ్స్ ఏం చెప్పారంటే, ఐవర్ జెన్నింగ్స్ told that he said that Indian Constitution proclaimed the fundamental rights. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసిన ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఫండమెంటల్ రైట్స్ బేస్డ్ ఆన్ ద నో కన్సిస్టెంట్ ఫిలాసఫీ, అంటే ఒక ప్రాపర్ రూల్ని, ఒక ప్రాపర్ ఐడియాలజీని మెయింటైన్ చేసే విధంగా ఆ యొక్క కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఫండమెంటల్ రైట్స్ అనేవి నాకు కనిపిస్తలేవు అని చెప్పేసి ఐవర్ జెన్నింగ్స్ గారు చెప్పడం జరిగింది. క్లియర్ అండి? రైట్. అయితే మొత్తానికి ఇవి ప్రాపర్గా లేకపోవడం వల్ల, దీంట్లో ఒక ప్రాపర్ ఐడియాలజీ లైక్ ప్రాపర్ రూల్ అండ్ ప్రాపర్ వన్ ఐడియా అనేది లేకపోవడం వల్ల, సో దిస్ ఈస్ వెరీ డిఫికల్ట్. క్రిటిక్స్ సెడ్ దట్ దిస్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ టు ఇంటర్ప్రెట్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే ఒక క్లారిటీ అనేది లోపించడం వలన, ఒక కన్సిస్టెంట్ ఫిలాసఫీ అనేది ఫండమెంటల్ రైట్స్లో లోపించడం వలన, that creates a difficulty to the Supreme Court and High Court judges to interpreting the fundamental rights. అంటే interpreting అంటే ఏంటండి, to understanding the fundamental rights, to explaining the fundamental rights is very difficult for the Supreme Court and High Court judges because fundamental rights ని లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కావచ్చు, ఫండమెంటల్ రైట్స్ ని మనకి ఇంటర్ప్రిట్ చేయడంలో కావచ్చు, వాటిని అండర్స్టాండ్ చేయడంలో కావచ్చు, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్కి చాలా అంటే ఇట్స్ ఫైండ్ లైక్ వెరీ డిఫికల్ట్గా ఫైండ్ చేయడం జరిగింది, కనుక్కోవడం జరిగింది అని చెప్పేసి మనకి క్రిటిక్స్ చెప్పారు. సో ఈ విధంగా మనకి నో కన్సిస్టెంట్ ఫిలాసఫీ అండి. దీస్ ఆల్ ఆర్ ద లైక్ క్రిటిసిజం ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇట్లా మనకి వివిధ రకాల క్రిటిసిజం ఉంది. మీరు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన క్రిటిసిజం అంటే మీరు ఇవన్నీ పాయింట్స్ నేను చెప్పిన మీరు చాలా క్లియర్గా నీట్గా రాసుకోవచ్చు అండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ criticism of the fundamental rights. And మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంకొక one more class లో we are going to complete and we are going to wind up this topic. Clear? Okay.